కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏదైనా సరే పైలట్ ప్రాజెక్టు కింద మారిందా దాని సంగతి గోవిందా అన్నట్టుగానే తయారైంది పరిస్థితి. ఇంకా కనీసం మొదలుపెట్టని పథకాలు ఆ హామీలకు సంబంధించి అయితే ఇక వాటి గురించి మర్చిపోవాల్సిందేమోనని ఒక ఆందోళన భయం ప్రజల్లో నెలకొనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తుంది? మరి దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అండ్ మా ప్రతినిధి సాంబ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్తో మాట్లాడదాం. సూరజ్, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇచ్చిన హామీల లిస్టు చూస్తే చాలా పెద్దగున్నది. ప్రజలకి లేనిపోని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిండ్రు. మరి ఏ మేరకు ఆచరణ సాధ్యమైన అనే విషయం ఆలోచించకుండా కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిందనే ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటే ఇది ఒక పాఠంలో వెళ్తుంది. ఏదైనా ఒత్తిడి వచ్చింది, ఇది అమలు చేయాలని అనుకుంటే పైలట్ ప్రాజెక్టు మొదలు పెట్టడం, దానికి సంబంధించి అడిగితే ఇంకొక దాన్ని మొదలు పెట్టడం, దానికి సంబంధించి ఫోటోలు దిగడం, లిమిటెడ్ సాక్షాత్తు కాంగ్రెస్ నేతలే స్వయంగా అన్నీ కూడా ఒకసారి లెక్క వేసుకొని చాలా తక్కువ మంది లబ్ధిదారులు ఎక్కడుంటే మేము అక్కడనే అమలు చేస్తున్నాం పైలట్ ప్రాజెక్ట్ కింద అని చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీని అంతటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? స్వేచ్ఛ ఒక్క మాటలో చెప్పాలంటే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్న సూత్రాన్ని కాంగ్రెస్ పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏ పథకమైనా కానీ దాన్ని తూతూ మంత్రంగానే అమలు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ముందు నుంచి కూడా ఈ పథకాల అమలు కావచ్చు, లేదా నిర్ణయాలను ప్రజలకు తీసుకెళ్లడంలో కావచ్చు, కాలయాపన చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ఏలుబడిలో స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉంది. ఇదే నేపథ్యంలో ఏ పథకాన్ని తీసుకున్నా కానీ ముందుగా పైలట్ ప్రాజెక్ట్ పేరిట కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడము, అక్కడ ఏం జరుగుతుందనో మనకు తెలియక ముందే ఆ ప్రాజెక్టును ఎత్తేసే దాకా కూడా పరిస్థితులు వెళ్ళడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పథకాలు పటాటోపంగా ప్రకటించడమే, ఆ తర్వాత వాటికి పైలట్ ప్రాజెక్ట్ పేరిట మరొక రూపాంతరం ఇచ్చి ఆ తర్వాత నెమ్మదిగా వాటిని పూర్తిగా మరుగున పడేలా చేసే ఒక స్ట్రాటజీని కాంగ్రెస్ అవలంబిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే కాంగ్రెస్ ఏలుబడి మొదలైన నాటి నుంచి కూడా, అంటే గడిచిన 15 నెలల నాటి నుంచి కూడా అయితే అటెన్షన్ డైవర్షన్ స్కీము, లేకపోతే కాలయాపన, ఇప్పుడు మూడో మంత్రంగా కొత్త తంత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకుందని చెప్పాల్సి ఉంటుంది. అదే పైలట్ ప్రాజెక్టు తంత్రంగా ఇప్పుడు ప్రజల్లో నానుతుందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కథా కమామేసి చూస్తే కనుక ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించాలనుకున్నా కానీ ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలను ఎంపిక చేసుకోవడం, ఆ మండలాల్లో కొన్ని ప్రాంతాలకు ఆ పథకాన్ని వర్తింపచేసేలా చేయడం, ఆ తర్వాత నెమ్మదిగా వాటిని సడలిస్తూ వెళ్ళడం, ఆ తర్వాత ఆ పథకం పూర్తిగా ప్రజలు మర్చిపోయేలా చేయడం, ఇదే తంతు కొనసాగుతుందా అన్న అనుమానాలు ప్రస్తుతం ప్రజలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఏలుబడిలో ఒక్క పథకం కూడా పూర్తిస్థాయిలో ముందుకెళ్లని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పెద్ద ఎత్తున ఒక 4 పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంట్లో ఇందిరమ్మ ఇండ్లు ప్రధానంగా, అలాగే రేషన్ కార్డులు జారీకి సంబంధించిన అంశం ప్రధానంగా, తర్వాత రైతు భరోసాను అమలు చేసే పథకం ప్రధానంగా, మరొకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ ప్రకటనలు ఉన్న విషయం తెలిస్తే, అయితే పెద్ద ఎత్తున ఈ ప్రకటనను ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి వెంట ఈ పథకాలు జాలువారిన విషయం తెలిసిందే. మార్చి 30 డెడ్ లైన్ పెట్టుకుని రైతు భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. తీరా అమల్లోకి వచ్చేసరికి చూసుకుంటే కనుక అది కూడా పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాల్లో మొదలుపెట్టి తీరా ఈ పథకం తీరుతను చూస్తే కనుక ఇవాళ 3 ఎకరాలు పైబడి ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. కేవలం 3 ఎకరాలకు మాత్రమే పరిమితై ఆ అమౌంట్ను రైతుల ఖాతాల్లో వేసిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ 3 ఎకరాల్లో కూడా చాలా కొర్రీలు ఉన్నాయి. 1 ఎకరం దాటి 1 గుంట 2 గుంటలున్నా కానీ ఆ భూమి ఎవరిదన్న అనుమానాలు ప్రభుత్వానికి వ్యక్తం అవుతున్నాయి. ఎందుకో యజమానులకు రావాలి, లేకుంటే పక్క భూ యజమానులకు రావాల్సిన అనుమానాలు ప్రభుత్వానికి వస్తున్నాయి. అంటే 1 ఎకరం పైన ఒక 2-3 గుంటలో, లేకుంటే 4-5 గుంటలో, 10-20 గుంటలో ఉంటే వాటికి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ భూ యజమాని ఎవరో తేలాలని చెప్పేసి ఒక కొర్రి పెడుతుంది. ఈ 3 ఎకరాల్లో కూడా పూర్తిగా చిత్తశుద్ధితో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రజలకు లేదా రైతులకు అందించిన పరిస్థితులు లేవు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం లేదా రేషన్ కార్డుల స్కీమ్ చూసుకుంటే కనుక ప్రజాపాలన పేరిట పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. గ్రామాల్లో కూడా ప్రజాపాలన నిర్వహించి, గ్రామ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిస్తే, వీటిని కూడా మండలాల వారిగా విభజించి పైలట్ ప్రాజెక్టుల పేరిట వీటిని కూడా చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లక్షలాది దరఖాస్తున్నా కానీ ఇవాళ వరకు ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ముందుకు వెళ్ళిన పరిస్థితులు కనిపించట్లేదు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పునాదులు వేస్తే సరిపోతుంది, మేము ₹1,00,000 ఇస్తామని చెప్పేసి మొదటి దఫా ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత ఈ ఊసే ఎత్తున పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి అయితే మాట్లాడనే అక్కర్లేదు. ఎవరైతే ఎన్జీ నరేగాలో రోజువారీ కార్డు ఉంటుందో, ఎవరైతే 20 గంటలకు పైగా పనిచేస్తున్నట్టుగా
ప్రూఫ్ చూపిస్తారో ఆ రైతులు భూములు లేని ఆ రైతులకు ఆ రైతు కూలీలకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఊసు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఆ ఊసు కూడా ప్రభుత్వం ఎత్తిన పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అనుమానాలు, రాబోయే స్కీముల్లో కూడా ఇలాంటి పంథాను ప్రభుత్వం అనుసరిస్తుందనే ఒక అనుమానం కోణం ప్రజల్లో అయితే స్పష్టంగా వ్యక్తం అవుతుంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్, ఇట్లా గమనిస్తూ ఉంటే ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి